మెదక్ జిల్లా చిలప్చేడు మండలం చెండూరు గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల విషయంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్న వాళ్లకు మళ్లీ ఇల్లు వచ్చాయని ప్రజలు వాపోయారు. రేషన్ కార్డులు రాలేదని గ్రామంలో అధికారులపై తిరగబడ్డారు. ప్రత్యేక అధికారి హరిసింగ్ మరియు గ్రామ సెక్రటరీ జితేందర్ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామసభ రసవత్తరంగా సాగింది. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతున్నారని ప్రజలు తిరగబడ్డారు. కాలయాపనలో వృధాగా హామీలు ఇస్తూ పట్టించుకునే నాదుడే కరవయ్యారని ప్రజలు వాపోయారు. వీళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పారు. అది లిస్టు ఫార్వర్డ్ చేసేస్తాము. రానోళ్ళది కూడా లిస్టు పెడతాం. మళ్ళీ 163 మంది నా దగ్గర లిస్టు ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చినవి ఉన్నాయి. ఇవి చదివినా దీంట్లో ఉన్నోళ్ళే ఏమో అవసరం లేదు, లేనోళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమని చెప్పినా ఖచ్చితంగా తీసుకుంటాము, మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాము అని చెప్పిన. ఏది రేషన్ కార్డు అయిపోయింది, ఏది మన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయిపోయింది. రేషన్ కార్డు అయిపోయింది. అప్పుడు ఏమన్నా చెప్పన్నా మీ దగ్గర సార్ చాలా మంది రేషన్ కార్డు అంటే మళ్ళీ రాసియాలా మా ఊరు ఒక్కటి అది చెప్పారు. ఇంకోటి పింఛనాల సంగతి జరా నీకు 100 సార్లు నేను చెప్పిన ఇగో ఈమె గురించి 4 ఏళ్ళు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.